కంచె గచ్చిబౌలి భూ వివాదం చుట్టే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే గతంలో భూముల అమ్మకంపై బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకుంది? ఇప్పుడు గచ్చిబౌలి భూ వివాదంపై కేటీఆర్ ఏమన్నారు? కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనతో మొదలైన రచ్చ పీక్ స్టేజ్కి చేరింది. ఓవైపు విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతూ ఉంటే మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంట్రీతో ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. భూములను రియల్ ఎస్టేట్ కింద అమ్మాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూములను ఎవరు కొనుగోలు చేయొద్దన్నారు. ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి వచ్చాక వాటిని వాపసు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక కేటీఆర్ కు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ అన్న ఆయన మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. ఇక యూనివర్సిటీ భూములపై నాడు వేదాంతం చెప్పిన బీఆర్ఎస్ నేతలు నేడు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. భూముల అమ్మకాన్ని గతంలో సమర్థించుకున్న ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు నాలుక మడత పెడుతున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అమ్మిన భూముల లెక్కలు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు. వినియోగంలో లేని రిసోర్స్ ని మ్యాపింగ్ చేసి అమ్ముతామని కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు వైరల్ చేసుకున్నాయి. తండ్రి అప్పుడు అలా మాట్లాడితే కొడుకు కేటీఆర్ దానికి భిన్నంగా మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచాడో ఎక్కడికి పిడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంతే. భూగోళం హెరిటేజ్. ఇక పుట్టినోళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చిన కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ ఆడే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఇకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. గతంలో కేసీఆర్ చెప్పినట్లుగానే రిసోర్స్ మ్యాపింగ్ కింద అక్కడ ప్రాజెక్ట్ చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రజా సంక్షేమం కోసం వినియోగించే యోచనతో ఉంటే తమకు మంచి పేరుస్తుందనే దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 1 ఇంచు భూమి కూడా అమ్మలేదన్నారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారని లెక్క చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కూడా వేలం వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారని, కానీ కోర్టు కేసు కారణంగా అప్పట్లో వేలం వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టీజీఐఐసి, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ చుట్టూ 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేశారని ఆ వివరాలను ప్రభుత్వం బయటపెడుతోంది. అంతేకాదు అప్పట్లో కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. దాన్ని అప్పట్లో కేటీఆర్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తప్పేముంది అని అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కోర్టు ద్వారా న్యాయంగా దక్కిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అభివృద్ధి ప్రాజెక్టు చేపడితే దాన్ని తప్పుపట్టడం వారి 2 నాలుకల ధోరణికి నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు విమర్శిస్తున్నాయి.